బాలకృష్ణ నాయర్ దా బాలు ఎంపిక చేసుకున్న పాట సీతారామ శాస్త్రి గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సిరివెన్నెల నుంచి ఈ గాలి ఈ నెల. భలే పాట, భలేగా పాడతారు మీరు, నాకు ఆ నమ్మకం ఉంది. గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు, నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు, ఈ గాలి ఈ నేల. చిన్నారి గొరవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక, చిన్నారి గొరవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక, ఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్లకు కలిశాక, ఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్లకు కలిశాక, ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా, ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా, ఎగసేను నింగిదాకా, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళల్లో గిల్లు, ఈ గాలి నేల. ఫలితం ఏదైనా సరే ప్రయత్నం చూసినప్పుడు మాత్రం చాలా ముచ్చటేస్తుంది. నీ 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 ఫలితం ఏంటంటే నేను చెప్తాను ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని, కానీ మీ ప్రయత్నానికి జోహారు నిజంగా. ఈ ప్రతి సంగతి కూడా మీకు తోచిన కంఫర్టబుల్ జోన్లో మీరు పాడేశారు సంగతులన్నీ కూడా, కానీ ఒరిజినల్గా ఉన్నవి వాళ్ళు చేసింది అది కాదు. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, ఒకసారి సెలయేరు సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు. ఇట్స్ లైక్ ది ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫస్ట్ టైం నేను మా ఊరికి వెళ్ళగానే ఒకసారి ఆ గాలి అంతా చూసిన తర్వాత ఐఎమ్ సింగింగ్ ఫర్ మై సెల్ఫ్, నాకు నేను పాడుకుంటున్నాను ఆనందం. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు ఎస్ నా కళ్ళల్లో గిళ్ళు. లాస్ట్ సంగతి ఇందులో చాలా మటుకు నేను చేసిన అధిక ప్రసంగాలు ఉన్నాయి. ఈ గాలి ఈ నేల లోగా ఉంటే బాగుంటుందేమో అని, ఆ సంగతి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎలా పాడారు అది ఆఖరి? ఈ గాలి నేల
మీకే తెలుసు కదా కొంచెం ఇబ్బంది. ఈ గాలి నేల అంటున్నారు మీరు, అంత స్పీడ్గా నేను అన్నట్టు గుర్తులేదు. ఈ గాలి నేల ఏదో అలా ఉంటుంది. మొత్తం మీద సంగతులు కొంచెం అటు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది ఇంకొకసారి మీరు విన్నారంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే పాట మీద మీకు ఎంత ఇష్టం ఉందో నాకు అర్థమైంది. ఈ పాట మీద మీకు ఎంత ఇష్టం ఉందో నాకు అర్థమైంది. అవన్నీ కనుక సరిగ్గా వస్తే మంచి పాట అవుతుంది. అలాగే నీ ప్రయత్నానికి జోహార్లు తంబి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. సిల్వర్ జూబ్లీ సీజన్ 25లో రాగా బేస్డ్ సాంగ్స్. ఇది ఆస్వాదించడానికి ఒక రసజ్ఞత, ఒక రాసిక్యత కూడా కావాలి. కానీ నీ గొంతులో ఈ పాట ఎంత అద్భుతంగా ధ్వనించిందో చెప్పలేను. ఓపెనింగ్ హమ్మింగ్ అంతా కూడా చారుకేసి కాదు, రకరకాల పోకళ్ళు ఉన్నాయి అవన్నీ. సాంగ్ మొత్తం రాగేశ్వరి ఛాయలో ఉంటుంది కానీ కంప్లీట్ గా రాగేశ్వరి. ఇళయరాజా గారు బాలు గారు కాంబినేషన్ లో టాప్ 10 నాకు ఇష్టమైన పాటలు ఇది ఒకటి. లయాత్మకంగా సాగే పదాల అమరిక, ఈ లక్షణాన్ని ఏమంటారంటే గీతి గుణము. బదులు లేని ఏదో పిలుపులా ఈ రాగం పాడడం వల్ల వర్షాలు పడతాయి అనేది మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటిది. ఈ రాగంలో ఈ స్వరాలు ఆ పద్ధతిలో పాడితే, అమర్చి పాడితే వర్షం రావడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఒక్క పోర్షన్ అందులో ఉన్నట్టు కాకుండా నువ్వు అమృత వర్షం రాగం గురించి ఏమనుకుంటున్నావు, ఇది ఎంత పట్టుబడింది అనేది నువ్వు చూపించాలి. పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం. 2 అశ్వాలు లాగే గీతా రథం ఇది. స్వాగతించును ప్రేమ అక్కడివే 100 అశ్వ సామర్థ్యంతో 100 HP బలంతో లాగేశాడు. కోరికల తారకల సీమలకు చేరుకొని వడి వడి పరుగిడి నది ప్రవాహంలాగా వెళ్ళిపోయింది. ప్రతి నోట్ పర్ఫెక్ట్ గా ఉంది. లలిత ప్రియ కమలం విరిసినది. సరి మామగరి ససని కథన కుతూహలం అనే రాగం నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట పాడనా. సంగీతం, సాహిత్యం, గాత్రం, వాద్యాల కూర్పు ఒకదాంతో ఒకటి పోటీ పడి చాలా చక్కగా రాణించిన గీతం ఇది. ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల మహోగా పాడావు, నీకు నమః. యమహానగరి కలకత్తా పురి నగరాజధర నీదు పరివా. పాట అభేరి రాగం. నిసని నిసాస నిసగరి నిస గమ గమ పనిస. మొదటి నుండి చివరి వరకు ఆ స్థిరత్వం, ఆ ధృతి, పట్టు అనేది చాలా బాగుంది. జగమేలే పూర్ణచంద్రరావు గారు శాస్త్రీయ సంగీతానికి నడిచే డిక్షనరీ లాంటి ఆయన, మహామేధావి, మహాపండిత్. హిందోళ రాగం పాడుతుంటే ఒక మెడిటేటివ్నెస్ స్టేట్ లాగా అనిపిస్తుంది సార్. రామ కథను వినరయ్యా. సానిద నిద పద మామ మొదట్లోనే వచ్చేసింది. మరేం పర్లేదా? మిశ్ర హిందోళ బాగా పట్టుకున్నావు. కొన్ని పాటలు ఈ జనరేషన్ కి సంబంధించినంత వరకు నువ్వు మాత్రమే పాడగలవు.